తెలంగాణ జీడీపీ పెంచడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు రాష్ట్ర మంత్రులు. యువతకు భారీగా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రజాప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. సాగు పనులు మొదలు కాకముందే వానాకాలంలో రైతు భరోసా అందజేస్తామన్నారు. పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ పార్లమెంటు సెగ్మెంట్ల వారీగా సమీక్షలు నిర్వహించారు. ప్రజాప్రభుత్వం రాజీవ్ యువ వికాసం గతానికి భిన్నంగా ఉంటుందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. మొత్తం 8,000 కోట్ల పెట్టుబడితో 5 లక్షల మంది యువతకు ఉపాధి కల్పిస్తున్నామని చెప్పారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున మానవ వనరుల వినియోగం జరుగుతుందన్నారు. వ్యాపార కార్యకలాపాలు విస్తృతంగా జరగడంతో రాష్ట్ర జీడీపీ పెద్ద ఎత్తున పెరిగే అవకాశం ఉందన్నారు. యావత్ యంత్రాంగం ఈ పథకాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి రాజీవ్ యువ వికాసం అమలు ప్రగతిపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు డిప్యూటీ సీఎం బట్టి. సాగు పనులు మొదలు కాకముందే వానాకాలంలో రైతు భరోసా అందజేస్తామని చెప్పారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. దేశంలో ఎక్కడా లేనట్టుగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేశామన్నారు. నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో పర్యటించిన మంత్రి వ్యవసాయ మార్కెట్లో 1,40,00,000తో నిర్మించిన 32 షాపింగ్ కాంప్లెక్స్లు ప్రారంభించారు. తర్వాత వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు తుమ్మల. ముఖ్యమంత్రి యొక్క తాపత్రయం, తెలంగాణ ప్రభుత్వం యొక్క ఆశ, తెలంగాణ ప్రభుత్వం యొక్క ఆశయం రైతుని నిలబెట్టుకోవాలి. రైతు నిలబెడితే మనకి రాష్ట్రం సుభిక్షంగా ఉంటది. 2 లక్షలు ఉన్నటువంటి రైతాంగానికి రుణమాఫీ చేసినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారిది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇట్టి పరిస్థితుల్లో మనం ఈ సంవత్సరం అనుకున్న సమయంలోనే రైతు భరోసా రైతుల ఖాతాల్లో వేస్తామని చెప్పి వర్షాకాలంలో హైదరాబాద్ నగరవాసులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్. ఖైరతాబాద్ లో జలమండలి హెడ్ ఆఫీస్ లో అధికారులతో సమీక్ష నిర్వహించారు పొన్నం. లోతట్టు ప్రాంతాల్లో ఇబ్బందులు, మ్యాన్ హోల్స్ క్లియర్ చేయడం, వాటర్ లాగింగ్ పాయింట్స్, తాగునీటి సప్లై, పబ్లిక్ డిమాండ్స్ పై అధికారులతో చర్చించారు మంత్రి. ఎక్కడా సమస్యలు తలెత్తకుండా చూడాలని అధికారులకు సూచించారు. పార్టీ బలోపేతంపై మరింత దృష్టి పెట్టారు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. ఎమ్మెల్యే క్వార్టర్స్ లో జిల్లాల వారీగా సమీక్షలు చేస్తున్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో పోటీ చేసిన అభ్యర్థులతో మీనాక్షి భేటీ అయ్యారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ సమస్యలు, స్థానిక ఎన్నికల్లో బలహీనతలపై చర్చించారు. అనంతరం మెదక్ పార్లమెంటు పరిధి అసెంబ్లీ నియోజకవర్గాల ముఖ్య నేతలతో భేటీ అయ్యారు మీనాక్షి నటరాజన్.